మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు పొందాలని, వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు, ఎరువులను నమ్మిన వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ అన్నారు. చిన్న శంకరపేటలో మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఎరువుల విత్తనాల దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ పరిశీలించారు. ఇక షాప్ కు సంబంధించిన పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల విత్తనాలను కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా బిల్లులు పొందాలని, వ్యాపారస్తులు సైతం రైతులు కొనుగోలు చేసే సమయంలో ఆధార్ కార్డు ద్వారానే ఈ పాస్ మిషన్లో డేటా ఎంట్రీ చేయాలని ఆయన అన్నారు. ఇక ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఫెర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టంలో భాగంగా ఈరోజు కాజాపూర్లోని సిద్ధిరామ సీసీ మరియు పెస్టిసైడ్ దుకాణంలో ఫెర్టిలైజర్ తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ పాస్ మెషిన్లో స్టాక్ మరియు రిజిస్టర్లో స్టాక్, ఫిజికల్ స్టాక్ని టాలీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రైతులకు విజ్ఞప్తి ఏమనగా తప్పనిసరిగా మీరు ఫెర్టిలైజర్ కొనేటప్పుడు రైతు సంతకం పెట్టేసి బిల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే షాప్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నామంటే తప్పనిసరిగా రైతు వచ్చినప్పుడు బిల్లు ఇవ్వాల్సిందిగా, ఆధార్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే ఈ పాస్ మెషిన్లో స్టాక్ ఎంట్రీ చేయాల్సిందిగా, చేసిన తర్వాత మాత్రమే బిల్లు ఇష్యూ చేయాల్సిందిగా, అలాగే ఫెర్టిలైజర్ ఇష్యూ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ధిక్కరించినచో సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తాం. రెండింటిలో ఉంటున్నా సార్, ఇలా అండి రెండు చేస్తావా? ఇక్కడ ఇల్లు కూడా మొత్తం 542 రైట్ సార్. కడి